ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మలను నేక దేవా జనక కుమారాత్మలను నేక దేవా కన్నా మహిమా చెల్లోను కన్నరా నిత్యముగా కన్నా మహిమా చెల్లోను కన్నా మహిమా చెల్లోను కన్నా మహిమా చెల్లోను కన్నరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నింపగలరా. బైబిల్ పల్ల పాడుకుందాం. శ్రేష్టమో గ్రంథమందు చోట చూసిన ధరణయుండును సుఖ దుఃఖములో ఉండును విశ్వాసముంచి ధ్యానించుడి ఆ శ్రేష్టమో గ్రంథమందు చోట చూసిన ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. రెండు మన యొక్క పట్టణం ధ్యానించుకుందాం. కొన్ని రాష్ట్రపత్రిక 1 అధ్యాయం కొన్ని రాష్ట్రపత్రిక 1 అధ్యాయం 26 నుంచి 37 వరకు కలిసి చదువుకుందాం. కొరింది 1 అధ్యాయము 26 నుండి 37 వరకు. సోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప మనుషువారైనను అనేకులు పిలబడలేదు, కానీ ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెలివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనుల వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవాలని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు మోచినాయను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవా, మీకు స్తోత్రాలు. ఏదైనా ఇద్దరు ముగ్గురు నామని ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభు బైబిల్ పట్టణ కొరకై మా తండ్రి మా ప్రభు కూడి వచ్చిన బిడ్డలు వాటి మీకు స్తోత్రాలు. మా తండ్రి ఇంకా రావాల్సిన వారు ఉంటున్నారు. బయట వాతావరణం అంత వర్షముగా ఉంటున్నది. అయినప్పుడు కూడా విశ్వాసం ఉన్నవారు, ఇబ్బంది లేనటువంటి వారు ప్రభు మా తండ్రి మరి మీ సన్నిధికి వచ్చేదాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా బయలుదేరి ఉంటే వాళ్ళని క్షేమంగా నడిపించమని వేడుకుంటున్నాం. తండ్రి వచ్చిన వారు కాడికి వెళ్లకుండా కొన్ని నిమిషాలు మేము ఈ వాక్యాన్ని ధ్యానించేదాన్ని మీద ఆశను అభిషేకించి మీరే సహాయపరుస్తుందిగా ప్రార్థన చేస్తాం. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తాం. యేసయ్య పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము కొన్ని రాష్ట్ర పత్రికలో అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రభు మంచి వర్తమానాన్ని ఇక్కడ మన కొరకే రాశాడు. ఆయన పిలిచిన పిలుపును చూడుడి అంటున్నాడు. అంటే చూడడం అంటే ఏంటంటే మరి ఎవరెవరిని దేవుడు పిలిచాడు అనేది మనం చూడాలి.
అని మనము దేవుని యొక్క ఈ లోకంలో రకరకాల ప్రజలు ఉంటారు. కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది మహాపండితులైన జ్ఞానులు ఉంటారు, ఏం చదువుకోలేనటువంటి వెరివాళ్ళు ఉంటారు. అలాగనే లోకంలో గొప్ప రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి సేవకులు లాంటి వాళ్ళు ఉంటారు. అలాగా లోకంలో అనేక రకాలుగా ఉన్నప్పుడు మరి వీళ్ళల్లో దేవుడు ఎవరిని పిలిచినాడు, అది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఎవరెవరిని పిలిచాడు, ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ఇప్పుడు చూసినటువంటి అంశం అది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. వాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు, పిలిచాడు. మీరు పిలిస్తేనే కదా సంఘంలో ఉంది. కొరింథీలో ఎక్కువ మంది అక్కడ అన్ని జనాంగాలే ఉంటారు. మరి వాళ్ళతో పాటు కొంతమంది యూదులు కూడా ఉంటారు. వారందరూ కలుపుకొని కొరింథీ సంఘముగా ఏర్పడింది. ఇప్పుడు ప్రభు వాళ్ళల్లో కొంతమందిని పిలిచాడు అనే మాట కనబడుతుంది. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన పిలిచిన అనే మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. అంటే లోకంలో దాదాపుగా 700 కోట్ల కంటే ప్రజలు ఎక్కువగా ఉంటున్నప్పుడు ఈ 700 కోట్ల మందిలో దేవుడు ఎవరెవరిని ఏ ప్రాంతంలో నుంచి పిలుస్తున్నాడో ఆ ప్రాంతం వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తన్నమాట. వాడి ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి. అదే సమయంలో అనేకమైన గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఉన్నాయి. అయితే ఈ అన్ని స్థలాలకు తగినటువంటి రీతిగా దేవుడు కొంతమందిని పిలిచాడు అనే మాట ఉన్నది. వాస్తవానికైనా అందరూ పిలిచాడు, కానీ చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేసుకున్నారు. అందుకని ఇక్కడ ఆయన పిలిచిన వారు ఎవరెవరు నిలబడిన వారి గురించి రాస్తూ వచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నప్పుడు మనం అందరికీ సువార్త ప్రకటిస్తూ వస్తాం. అంటే అందరినీ పిలుస్తాం. సాయంకాలం బైబిల్ స్టడీ ఉంది, అందరికీ చెప్పి మనకు తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసుకొని వస్తారని చెప్తానే ఉంటాం మనం. అది అయితే వారు పిలిచినప్పుడు ఎవరైతే ఆ పిలుపుకు లోబడ్డాడో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళని నీతిమంతులుగా తీస్తాడు. అది గొప్ప విషయం అన్నమాట. నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తారు. ఒకటి ఆయన యొక్క పిలుపు అందరికి ఉంటుంది. ఎవరైతే విధేయత చూపిస్తాడో వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని ఆయన నీతిమంతులుగా చేస్తాడు. ఆ తర్వాత ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తలంపు ఏంటంటే ప్రభు యొక్క పిలుపును గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. పిలుపును చూడుడి. చూడుడి అంటే సంఘంలో మనం చూడాలి, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది పండితులు ఇక్కడ ఉన్నారు, లేకపోతే ఎంతమంది పామర్లు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది గొప్పవారు ఇక్కడ ఉన్నారు. అలాగా మరి మనం చూసి తెలుసుకోవాలి. ఓహో, వీళ్ళు పిలిచాడు, ప్రభు పిలిచాడు కదా, అందుకని వీళ్ళు సంఘంలో కనబడుతుంటున్నారు. అదే కానీ ప్రభు కానీ పిలవకపోతే వారు సంఘంలో కనబడేవాళ్ళు కాదు. అది ధన్యత మనకు. అందుకనే అదే మాటలో అంటున్నాడు, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశవారనను అనేకులు పిలువబడలేదు. కానీ దేవుడు లోకాన్ని ఇక్కడ 3 భాగాలుగా విభజిస్తున్నాడు. లోకంలో ఉన్న వారిని మొట్టమొదటిగా జ్ఞానులు అంటున్నాడు, రెండవదిగా ఘనులు అంటున్నాడు, మూడవదిగా గొప్ప వంశం వారు అంటున్నారు. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకు. జ్ఞానులు అంటే ఎవరైతే మా అంత తెలివిగల వాళ్ళు లేరండి, మేము చాలా ఎక్కువగా చదువుకున్నాం, మేము పండిట్స్ము, మేము ఆరితేరినటువంటి వాళ్ళము, గ్రంథాలు రాసినటువంటి వాటి విషయాల్లో మాకు అన్ని శాస్త్రాలు తెలుసు, భూగోళము, ఖగోళము,
మరి సమస్తమైనటువంటి యొక్క శాస్త్రాలన్నీ కూడా మాకు తెలుసు అనేవారు జ్ఞానులు. ప్రభు అంటున్నాడు, అందుకనే అలాంటి జ్ఞానులను నాకు అవసరం లేదు. మీరు శాస్త్రజ్ఞులు, మీ శాస్త్రాలు చెప్తూ రండి, మీరు రాస్తూ రండి, మీ జ్ఞానం ఉపయోగించండి. మీరే జ్ఞానులు అనుకుంటూ ఉంటారు కదా, కాబట్టి మీ జ్ఞానం ఉపయోగించండి. అందుకని ప్రియులారా, మొట్టమొదటిగా జ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. జ్ఞానాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈ లోకంలో చాలామంది వారి చదువును బట్టి వారు చాలా మేమంత జ్ఞానవంతులు అనుకుంటారు. వారి పాండిత్యాన్ని బట్టి మా అంత జ్ఞానవంతులు లేరు అనుకుంటారు. వారి తెలివితేటలను ఉపయోగించి మా అంత జ్ఞానవంతులు లేరు అనుకుంటారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు జ్ఞానులయ్యా, నాకు అవసరం లేదు. అంటే ఎంత ధన్యులమో మనం చూడండి. దేవుని సంఘంలో ఉన్నవారు ఎంత ధన్యులనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఎలాగ ఉందని మనం ఇక్కడ కానీ చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే, జ్ఞానులైనను నేను ఏర్పాటు చేసుకోలేదు. నేను చూసారా, రెండవది అంటున్నాడు అక్కడ, ఘనులైనను అనే మాట కనబడుతుంది. ఘనులంటే ఎవరు? ఘనత వహించినటువంటి వారు. వీళ్ళే ఎవరంటే రాజకీయ నాయకులు. వీళ్ళు రాజకీయ నాయకులను ఏమంటారంటే ఘనులు అంటారు. ఘనులు అంటే రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకులైనటువంటి వారు ఘనులుగా ఉంటున్నారు. ఘనులుగా ఉంటున్నప్పుడు వాళ్ళని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పిలవలేదు అంటున్నాడు. కాబట్టి రెండవది మనం గమనిస్తే, లోకంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రధానమంత్రుల దగ్గర నుండి, చీఫ్ మినిస్టర్ల దగ్గర నుండి, లేకపోతే ఇంకా మరి రకరకాలైనటువంటి యొక్క మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నర్లు, వీళ్ళందరూ కూడా ఘనులే. వాళ్ళని ఎంత ఘనపరుస్తారో తెలిసిన, వారికి దండలేస్తారు, షాలులు కప్పుతారు, రెడ్ కార్పెట్ అంటారు, ఎదురుపోతారు, ఏరోప్లేన్ నుంచి రిసీవ్ చేసుకుంటారు. అటువైపున ఒక ఇద్దరు, ఇటువైపు ఇద్దరు, ముందు వెనక. ఎంత ఘనత అండి వాళ్ళకి. నిజంగా చూడండి ఎంత ఘనత. రాజులకు ఉన్నవారు, పరిపాలకులకు ఉన్న వారికి ఎంత ఘనత ఉన్నదో చూడండి. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఘనులయ్యా, నా పనికిరారు. మీరు ఘనులే కానీ నా రాజ్యానికి మీరు చూడబులు కాదు. మీరు ఘనులే కానీ నా పనిలో మీరు భాగస్థులు కానేరు. అందుకనే ప్రియమైన సోదరులారా, చాలా శ్రేష్టమైన తలంపు. మీలో మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి. ఇక్కడ మనం చూస్తున్నాం కొంతమందిని. ప్రభు పిలిచినటువంటి వాళ్ళు ఆయన సన్నిధిలో కనబడతారు. వేళ అదే ప్రభు పిలుపు పరలోకానికి కూడా పిలిచాడు అనుకోండి. వర్షం పడుతుంది ప్రభు, నేను రాలేనంటే, సరే నువ్వు ఇక్కడ ఉండలే, నేను తీసుకెళ్ళిపోతానంటాడు. అంతే కదా. అని పిలిచినప్పుడు దానికి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో నీతిమంతులుగా చేస్తాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో కుమారులుగా, కుమార్తెలకు స్వీకరించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అంత గొప్ప రహస్యం. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి అంటే మీకు కాదు అక్కడ చెప్తుంది. మీరు సంఘముగా కూర్చున్నప్పుడు, కొరింథీ సంఘములో కూర్చున్నప్పుడు ఎవరెవరు పిలబడినారు, ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఈ పిలుపులో ఎవరెవరు ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. రేపదే పరలోకములో పిలుపులో పాలు పొందిన వారులారా అంటారు చూడండి. ఎబ్రాషణ పత్రికలో మాట, ఎబ్రాషణ పత్రికలో ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాటను అప్పుడు మన పిలుపు అనేది ఏదో మనకు తెలియాలి కదా. ఎబ్రి 3వ అధ్యాయం, ఎబ్రాషణ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదవండి, మొదట వచ్చింది చదవండి. చాలు.
చూసారా? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు. ఏ పిలుపు చెప్పండి మనకు? పరలోక సంబంధమైన పిలుపు, భూలోక సంబంధమైన పిలుపు కాదు. అందుకని రాజకీయ నాయకులు ఏ పిలుపు ఉంటుంది? మీరు అమెరికా రావాలండి, ఇండియా మీరు, లేకపోతే రష్యాకు రండి మీరు, లేకపోతే చైనాకు వచ్చేసేయండి. ఈ దేశస్తులు ఆ దేశస్తులు ఆహ్వానం చేసుకుంటుంటారు, పిలుచుకుంటారు, షావులు కప్పుకుంటారు, మెడలో దండలు వేసుకుంటూ ఉంటారు. ఈ లోక పీపులన్నీ అలాగా ఉంటారు. ప్రభు అన్నాడు, గనులారా నేను మిమ్మల్ని పిలవలేదు. ఎందుకు పిలవలేదనే మనం తర్వాత చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఏమన్నాడు? ఎవరిని పిలవలేదన్నాడు? జ్ఞానులు. మా అంత జ్ఞానం లేదండి. మేము పుస్తకం రాస్తాము, ఏమనుకుంటున్నారు? గ్రంథాలు రాస్తాము, పురాణాలు రాస్తాము, ఇతిహాసాలు రాస్తాము, శాస్త్రాలు రాస్తాము. ఎన్ని రాయగలం మేము? ఉన్నది లేనిది ఉన్నదిగా రాయగల శక్తి మా దగ్గర ఉన్నది. అన్నిటిని చూపించగల శక్తి మా దగ్గర ఉన్నది. అందరిని నమ్మించగల శక్తి మా దగ్గర ఉన్నది. రాత్రి మేము విన్నది ఏంటంటే, వాళ్ళు పంపినటువంటి యొక్క సైంటిస్టులు పంపించినటువంటిది మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గత రాత్రి 2 గంటలకు భారీ వర్షం కురవబోతుంది గుంటూరులో అని అన్నారు. ఓయమ్మ, 2 గంటలకి నిద్ర ఎట్లా ఉంటుందిరా నాయన, అంత వర్షం పడుతుందని అనుకుంటూ 12:30కి అట్లా పడుకున్నామంతే. లైట్ కరెంటు పోయిన తర్వాత, కొంతసేపు అయిన తర్వాత నిజంగా వర్షం వస్తుందేమో అని అనుకున్నాం. వర్షం లేదు, పాడు లేదు. ఈ సాయంకాల సమయంలో వర్షం పట్టేసేసింది. అంటే శాస్త్రజ్ఞులు వాళ్ళ ప్రెడిక్షన్స్ వాళ్ళు చెప్తారు, కానీ సమస్తం ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు వర్షాన్ని పంపించాలా, ఎప్పుడు వర్షాన్ని వచ్చేదాన్ని ఆపు చేయాలా, అది ఆయన చేతిలో ఉన్నాయి. సమస్తమైన పంచభూతాలు ఆయన చేతిలో ఉంటాయి. కానీ వీళ్ళు జ్ఞానులు అనుకున్న వాళ్ళు చెప్పినంత మాత్రాన లాభం లేదు. అందుకనే వీరిలాగా ప్రజలను వేరే మార్గంలోకి చెప్తారు. కాబట్టి నాకు అవసరం లేదు, మీరు నాకు అవసరం లేదు. ఇప్పుడు 2 అయిపోయింది. 3వ దానికి వద్దాం రండి. ఇప్పుడు 3వ దానికి వస్తే 1 కొరింథీ 1:26 గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఇక్కడ మాట గుర్తుంచుకోండి, గొప్ప వంశము అంటారు. వంశము అంటే ఒక ఇదనమాట, చెట్టు, ఒక వృక్షము. వంశం అంటే ఒక వృక్షాన్ని పోలుస్తాం మనం. ఆ వృక్షంలో వచ్చినటువంటి కొమ్మలన్నిటినీ వాటిని ఏమంటారంటే గోత్రాలు అంటారు. ఒక వృక్షానికి వచ్చినటువంటి సకల గోత్రాలు అనే మాట మనం చూస్తాం. వంశం అంటే కనుక ఇంగ్లీష్ అయితే అర్థమవుతుంది. జీనాలజీ అంటే ఎవరి తర్వాత ఎవరు, మొదటి ఎవరు, తర్వాత ఎవరు, అవునా? కాబట్టి మొదటి ఎవరు? ఆదామే కదా. మొదట ఆదాం. ఇప్పుడు ఆదాం వంశంలోంచే కదా సర్వప్రపంచం వచ్చింది. మరి గొప్ప వంశం అనేది ఎందుకు వచ్చింది? అది మనం నేర్చుకోవాల్సినటువంటి బైబిల్ పాఠం. అంటే వంశం ఒకటే. మానవులు ఏం చేస్తున్నారంటే ఆ వంశావళులను అనేక రకాలుగా మార్చివేసి, మేము గొప్ప వంశం వారు, మీరు తక్కువ వంశం వారు అనేది మానవ కల్పితాలు. కాబట్టి ఈ కల్పితం చేసిన కారణం చేత నీకు పరలోకం ఇవ్వదలుచుకోలేదు, కొట్టివేయబడింది మొత్తం. నీవు సైన్సు, నేను శాస్త్రజ్ఞుడును, నేను జ్ఞాని అనుకొని నీ జ్ఞానం పెట్టించే కారణం చేత నా రాజ్యానికి అర్హుడు కాదు. నేను రాజును, నేను పరిపాలిస్తాను, నాకు ఘనత ఉన్నది, నా వెనక ముందు జనాలందరూ పరిగెడతా ఉంటారు అని అనుకున్నా కాబట్టి నీకు లేదు. ఇప్పుడేమో ఒకే మానవుడిగా చేసి ఆ మానవులను సర్వమానవాళిగా నేను అందరికీ ఆశీర్వదించి భూమండలాన్ని వ్యాప్తి చేస్తే, అందులో మీరు మా వంశం గొప్ప అని మిగతా వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే దాసులుగాను వాళ్ళనందరూ కూడా సేవకులుగా చూశారు. కాబట్టి మీరు నాకు అవసరం లేదని దేవుడు వారిని పిలవాలి. ఇప్పుడు రండి 2వ భాగంలోకి వస్తే ఇంకో మాట అక్కడ మనకు కనబడతారు. 27వ చదవండి.
చాలు 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 మొట్టమొదటిలోకి వచ్చేసాం ఇప్పుడు. ఏ శరీరయో దేవుని యొక్క ఏం చేయాలంట? అతిశయం అంటే ఏంటి? ప్రౌడ్, గర్వము. పైన ముగ్గురికి గర్వం ఉంటుందా లేదా? పైన ముగ్గురికి గర్వం ఉంటుంది, మామూలు గర్వం ఉండదు. నా అంత చదువుకున్నవాడు లేడు, నా అంత పరిపాలించే రాజు అంత ఘనుడు ఇంకొకడు లేడు, నాదంత వంశం ఇంకొకరిది లేదు అనే యొక్క ఆ భయంకరమైనటువంటి యొక్క అతిశయము, గర్వాన్ని దేవుడు రూపుమాపాలనుకున్నాడు. రూపుమాపాలనుకొని వారికి బుద్ధి నేర్పించడానికి కొరకై మొదటి గుంపును ఏం చేస్తాడంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానులను సిగ్గుపరచాలంటే లోకంలో వెర్రివారంటే చూడండి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వాళ్ళేమో జ్ఞానులాయా, వీళ్ళేమో ఎర్రివాళ్ళు అయిపోయి. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ బాగా చక్కగా. వాళ్ళు జ్ఞానులైతే వెర్రి వాళ్ళు జ్ఞానుల్ని ఎలాగా డిఫీట్ చేయగలరు? పిచ్చోడు వెర్రివాళ్ళు అంటే అంతే కదా అనేది. ఇదెవడో వెర్రివాళ్ళలాగా ఉన్నాడురా, మంటలోళ్ళలాగా ఉన్నాడురా, ఏం మాట్లాడిన వాడికి తెలియటం లేదు అంటారు కదా. మరి వాళ్ళని ఏర్పాటు చేసుకొని దేవుడు మరి వాళ్ళని సిగ్గుపరచడానికి చేస్తారంటాడు. ఇది అయ్యే పనేనా? ఏమి చదువులేనివాడు తీసుకొచ్చేసి ఒక ఎంఏ పిహెచ్డి వాడి దగ్గర నిలబెడితే వాడిని అట్లా డిఫీట్ చేయగలడా? లేడు కదా. రండి చేస్తాడు, నేను చూపిస్తానండి. అపోస్తల కార్యము మంచి బైబిల్ పట్టణం ఈరోజు. అపోస్తల కార్యము అపోస్తల కార్యం చూడండి, 4వ అధ్యాయము 1వ వచనమ్మా. ఐదు వచ్చిందమ్మా. 5 13 వచ్చిందమ్మా. 13 అర్థమైంది. అప్పుడు చదివినప్పుడే కొంత అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, బాగానండి. మరి ఇప్పుడు ప్రభు ఒకరిని ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు పేర్లు ఉన్నాయి. పేతుని ఏర్పాటు చేసుకున్నాడు, యోహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అంద్రేయ. వీళ్ళంతా ఎవర్రా వీళ్ళంటే ఎవరు వీళ్ళు? విద్య లేని వాళ్ళే కాదు. అసలు పని ఏంటి వాళ్ళని తెలుసా? చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకుంటారు, సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటారు వాళ్ళు. చేపలు పట్టుకునేవాడికి చదువు ఎందుకు? చేపలు పట్టుకోవడమే కదా వాళ్ళ పని అంతా కూడా. కాబట్టి ఇప్పుడు ఈ చేపలు పట్టుకున్న వాళ్ళని ప్రభు ఏం చేశాడంటే పిలుస్తున్నాడంట. రండి మత్తయి సువార్తలోకి వెళ్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్తే 18 వచ్చిందమ్మా. చూసారు ఇప్పుడు ప్రభు వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళాడు? ముచ్చాడేడు నగర్ వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? లేకపోతే బ్రాడీపేట వెళ్ళాడా? లేకపోతే మంచి మంచి ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు? ఆయన సామాన్యమైనటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆయన తెలిస్తే ఎవరు ఉంటారు ఇక్కడ? చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారని తెలుసు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రండి మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఇప్పుడు దాకా చేపలు పడుతున్నారు కదా, మిమ్మల్ని మనుషులు పట్టేవాళ్ళుగా చేస్తానని అన్నారు. అందుకని ఇప్పుడు అపోస్తల కార్యాల్లోకి వచ్చి వాళ్ళు చెప్పే వాక్యానికి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆయన పేతురు చెప్పినటువంటి మాటలకు ఒక్కసారి 3000 మంది దేవుని నమ్మారు. చదువు లేనటువంటి వాడు, చేపలు పట్టినటువంటి వాడు, ఏ అర్హత లేనటువంటి వాడు. చూద్దారండి, ఇప్పుడు జ్ఞాన కాదు, ఘనుడా కాదు, గొప్ప వంశమా కాదు,
కానీ ఆయన వాక్యం చెప్తే వేలాది మంది ప్రజలు ఏమైపోయినారంటే, అయ్యా అయ్యా మేము పాపంలో ఉన్నామయ్యా, ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు అని చెప్పాను. బాగా చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఒక సామాన్యుని వ్యక్తి చాలు ప్రపంచాన్ని కదిలిస్తాడు. అదే నేను ఇందాక ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. దైవజనుడు భగత్ సింగ్ గారు భూమి మీద ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రభుత్వం కూడా నోరెత్తలేదు. అసలు ఇలాంటి యొక్క ప్రభుత్వాలను అనుమతించలేదు దేవుడు మొట్టమొదటిగా. రెండవదిగా ఇలాంటి యొక్క సోషల్ మీడియా అంటూ లేనేలేదు ఆ టైంలో. మూడవదిగా ఎక్కడ ఎవరైనా సరే అంత ధైర్యం వహించి వాక్యం చెప్పడానికి భయపడేటటువంటి వాళ్ళు ఆయన టైంలో. కేవలము రోమన్ క్యాథలిక్లో ఫాదర్లు, ఈ లూథరన్ చర్చిల్లో పాస్టర్లు మాత్రమే వాక్యం చెప్పేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. అలాంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి దైవజనుడు భగత్ సింగ్ గారు ఉన్నంత కాలము ఎంతగా ఆత్మీయంగా ఉన్నాయి సంఘాలు అంటే, ప్రతి ఒక్క సంఘంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ప్రపంచం అంతటా కూడా ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఆయన. శైతాన్ ఏమైపోయిందంటే మూలను కూర్చున్నాడు. గడగడగడ భయపడిపోయి ఒక మూలలో కూర్చున్నాడు శైతానుడు. ఏంట్రా కారణం అంటే, భగత్ సింగ్ గారు ప్రతి ఒక్క వ్యక్తిని నిలబెట్టి వాక్యం చెప్పించాడు. ప్రతి ఒక్క నువ్వేం చదువుకున్నావు, నువ్వు కలెక్టర్వా, లేక నువ్వు యాక్టర్వా, లేకపోతే నువ్వేమన్నా ఏమైనా చదువుకున్నావా లేదా, ఇవన్నీ అడిగేవాడు కాదు. తన ఆత్మీయతను బట్టి ఆయన వాడుకుంటూ వచ్చాడు. నేను నా కళతో చూశాను కొంతమందిని, చాలా ఆశ్చర్యపోయేవాడు అనమాట. ఆ దినాలు సామాన్యమైనటువంటి ప్రజలు. అందుకని ప్రియులారా, ప్రజల్లో మిగతా వాళ్ళందరూ జ్ఞానులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమైపోయినారంటే మౌనం వహించేస్తారు. నేటి దినాల్లో అలాంటిది ఎందుకు లేదు అంటే, అలాంటి ఆయన లేడు, అలాగా ప్రార్థన చేసేవాడు లేడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మోకాళ్ళని 18 గంటలు ప్రార్థన చేస్తున్నాడంటే ఎక్కడ శైతాను శక్తులు అక్కడ కూలబడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అలాంటి వారు ఎవరు లేరు దైవజనులు. అలాగ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే శైతాను విజృంభించేసేసింది. మీకు తెలుసో లేదో, కొంతమంది మీరు చూస్తూ ఉండొచ్చులే, బహుశా అందరూ బాగానే ఫోన్ చేసిన వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ. మొన్నటి వరకేమో హిందువులను క్రైస్తవులు కొట్టుకున్నారు బాగా. ఇప్పుడేమో క్రైస్తవులు కొట్టుకుంటున్నారు. ఏంటంటే శైతానుడు ఏం చేశాడంటే వెలుగుదూత రూపంలో వచ్చాడు. ఈ పాస్టర్ అంటే రే నీది తప్పు అంటాడు, వాడంటాడు రే నీది తప్పు అంటాడు. వీళ్ళకి ఒక పార్టీ పెట్టుకుంటాడు, వాళ్ళకి ఒక పార్టీ పెట్టుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళంతా వాడికి సపోర్ట్ చేస్తుంటే వీళ్ళ పార్టీ వాళ్ళంతా వీడికి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు శైతానుడు సప్పట్లు కొట్టుకుంటున్నాడు. అరే హిందువుల మధ్యలో వీళ్ళ మధ్యలో పెడితే క్రైస్తవులంతా ఒకటైపోయినారు, అందుకని వీళ్ళకి విజయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళే కొట్టుకోవడానికి పెడతారని వీళ్ళల్లో పెట్టేసినారు. అజ్ఞానమైనటువంటి సేవకులు, అజ్ఞానమైనటువంటి పాస్టర్లు ఒకరినొకరు క్షమించుకోలేరు, ఒక మాట అంటే ఓర్చుకోలేరు, సిలువ అంటే తెలుసుకోలేరు. ఇలాంటి వారి ద్వారానే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున. అందుకనే ప్రభు అన్నాడు, ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నా, నేను ఫలానా దగ్గర బైబిల్ కాలేజీలో చదివాను, నేను ఫలానా దగ్గర బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. ఎందుకు నీ బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్? ఎందుకు నీ బైబిల్ అవసరమా? భగత్ సింగ్ గారు చెప్పాడు ఒకే మాట, బైబిల్ కాలేజీకి వెళ్ళని అవసరం లేదు దేవుని వాక్యం బోధించడానికి. ఎవరు కూడా బైబిల్ కాలేజ్ అనేది లేదండి. మన అందరికంటే ఎక్కువ పెద్ద సంఘం ప్రపంచంలో హెబ్రోన్ సంఘమే. మనమే చాలా పెద్ద కాలేజీలు పెట్టాలనుకోండి బైబిల్ కాలేజీ. కానీ ఎందుకు పెట్టడం అంటే పౌలు ఒక మాట అన్నాడు, ఏదేది నేను గమాలియల్ పాదాల దగ్గర నేర్చుకున్నాను అంత వేస్ట్ అన్నాడు. అదంతా వేస్ట్ ఇప్పుడు నాకు. ఎందుకు వేస్ట్? నేను ఇప్పుడు ఆయన నేర్చుకోవాలా? చూడండి అక్కడ ఆ మాట కనపడుతుంది పిలుపుల రాష్ట్ర పత్రికలో అనుకుంటాను. ఆ మాట చూద్దాం. పిలుపుల రాష్ట్ర పత్రికలో ఆ మాట మనం గమనించినట్లయితే కనబడుతుంది. ఆయన చెప్పినటువంటి మాటలో ఏమన్నాడో చూద్దాం. 3:8 అమ్మా, 3:8. ఏడవ వచనము, ఇక్కడ చూడండి 2 విషయాలు ఉన్నాయి. ఏవి నాకు లాభకరములై ఉన్నాయో
క్రీస్తు నిమిత్తం ఏం చేశారు? వాళ్ళు నష్టం చేసుకున్నారు. ఏది మనకు లాభమో అది క్రీస్తు కొరక విడిచిపెట్టడం, అది నష్టం అంటే. ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థం చెప్తాను, మీకు అర్థమైంది. ఇప్పుడు నేను నాకున్నటువంటి డిగ్రీని బట్టి నేను చక్కగా ఈ రోజైనా సరే ఏ ప్రైవేట్ కాలేజీలో అయినా చేరి లెక్చరర్గా పనిచేయగలను. అవునా కదా? అవునా కదా? ప్రైవేట్ కాలేజీలో ముసలోళ్ళైనా కూడా చేర్చుకుంటూనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా. అక్కడైనా కూడా చెప్పచ్చు. కానీ ప్రభు కొరకు నేనేం చేయాల్సి వచ్చిన దానిని నష్టపరుచుకుని నాకు అవసరం లేదు ఇది, నాకు ఇది అవసరం లేదు అని అన్నాను. కొంతమంది అడిగినారు అప్పుడు, పిల్లల్ని చర్చ పోయేటప్పుడు, మీరు చూస్తున్నారు చాలా చక్కగా ఇంగ్లీష్ అది మాట్లాడుతున్నారండి, మీరు కానీ వచ్చారంటే మిమ్మల్ని ప్రిన్సిపల్గా అపాయింట్మెంట్ చేస్తాము, రండి మా స్కూల్లోకి, మా కాలేజ్ అడిగారు ఆ దినాల్లో. దాని కొరకు కాదు, ప్రభు నన్ను పిలిచాడు సేవ కొరకే. కాబట్టి ఎవరు నష్టపరుచుకుంటున్నాడు అంటే ఏమిటి దాని అర్థము? ఆయన ఏమైతే నేర్చుకున్నాడో గమాలపాద దగ్గర ట్రైనింగ్ అయ్యాడు, అంత పనికి మారింది. ఇప్పుడు క్రీస్తు కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే నష్టపరుచుకుంటున్నాడు. రెండో మాట చూడండి, ఇంకా లోతుగా ఉంది అది. రెండో మాట ఏమంటాడంటే, చదవండి అక్కడ, శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము ఇప్పుడు సమస్తం వస్తున్నాయి. ఇప్పుడు అందులో మొదటిదేమో లాభమై ఉన్న వాటిని, రెండవదేమో సమస్తము. ఇక ఏమి లేదు నాకు నా ప్రభు కొరకై, అది ఏదైనా సరే, నా ఉద్యోగమైనా, నా చదువు అయినా, నా సమయమైనా, నా ధనమైనా, నా ఇల్లు అయినా, నా ఆస్తి అయినా, నా బంధువులైనా, నా ఏదైనా ఆరోగ్యమైనా సరే, సమస్తాన్ని దేవుని కొరక నేను నష్టపరుచుకుంటున్నాను. చూసారా పిల్లరా? చూసారా? మూడోది ఇంకా లోతైనటువంటి మాట. చూడండి, అది ఆ మాటను మనం చదువుకుంటే 10వ వచనం చదవండి. మూడోది ఏంటంటే ఆయన కోరిక. మూడోది ఏం చెప్పండి? ఆయన పునరుద్ధాన శక్తి ఆయన కావాలనుకున్నాడు. అంటే నేను కూడా చనిపోయిన తర్వాత క్రీస్తు వలె లేవాలా, నేను క్రీస్తుతో కూడా లేవాలంటే ఆయన ఎట్లా శ్రమ పడ్డాడో నేను అట్లా శ్రమ పడాలా, ఆయన ఎట్లా బాధపడ్డాడో నేను బాధపడాలా, ఆయన ఎట్లా హింసలు పెట్టారో నేను హింసలు పడాలా. అప్పుడు ఆ పునరుద్ధాన శక్తి ఏదో మనకు తెలుస్తుంది. అందుకనే ఎవరు పునరుద్ధాన శక్తిని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు శ్రమలు పడతారు. వచ్చిన శ్రమకు బాధపడేవాళ్ళు తర్వాత సంగతులే అనుకుంటారు. అందుకని ఎప్పుడైనా సరే నిజమైనటువంటి దేవుని ప్రజలు అంత శ్రమల గుండా పోతున్నా ఆ శ్రమల్లో ప్రభు ఇది నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు అనుకుంటానే ఉంటారు. కానీ శనగడం కానీ గొనగడం కానీ ఎప్పుడూ చేయరు. ఎందుకంటే నా ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ఒక రోజున నేను లేవబోతుంటున్నాను. నా ప్రభు యొక్క జ్ఞానం నాకు కావాలి. ఒకటేమో లాభం ఉన్న వాటిని నష్టం తెచ్చుకున్నాడు, రెండవదేమో క్రీస్తుని గురించి తెలుసుకోవాలని సమస్తం నష్టం తెచ్చుకున్నాడు, మూడవది ఆయన పునరుద్ధానం కావాలని నష్టపరుచుకోవడమే కాదంట, వాటిని చెత్తలాగా ఎంచేసుకుని నాకు అవసరం లేదంతే, అవసరం లేదు. అందుకని ప్రియమైన సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇలాంటిది అంతా ఉన్నప్పటికీ పౌలు ఒక సామాన్యమైన వ్యక్తిగా మారిపోయినాడు. అందుకనే ప్రభు యొక్క ఏర్పాటులోకి రాగలిగినాడు. అందుకని ఇప్పుడు ఏమవుతున్నాడంటే పేతురు వాక్యం చెప్పిన కారణం చేత వేలాది ప్రజలు ప్రభు నమ్ముకుంటుంటే ఇప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, పెద్దలు అక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇందాక చెప్పిన ముఠాల్లోకి వస్తారు. ఏంటంటే గనుల్లో జ్ఞానులమి అంటారు కదా, అందులోకి వస్తారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు దేవుని యొక్క ఏర్పాట్లో లేరు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే మేము శాస్త్రాలు చెప్తాము, మేము పరిసయ్యులమి, పండితులమి, పూజారులు, మేము సద్దూకయ్యులు, మేము ఎంత గొప్పవారం అయితే ఈ పామరుడు చదువులేనటువంటి వాడు పేతురు వచ్చి ఇంతమందిని మారుస్తుంటే ఊరుకోవాలా? మనము పట్టుకొని తీసుకెళ్ళి కొట్టి జైల్లో పడేయండి అన్నది. చూసారా ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు?
ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? మనం చదువుకున్న మాట. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివాళ్ళని, పిచ్చివాళ్ళు అనగా చదువు లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం జరిగింది అంటే అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని వీళ్ళని శిక్షించాలా, జైల్లో వేయాలా అనేసినప్పుడు పేతురు యోహాను ఇచ్చే జవాబులు చూసినప్పుడు వాళ్ళందరూ చెమటలు పట్టిపోయినాయి. మరి ఇది ఎక్కడ ఆశ్చర్యంగా ఉంది? చదువు లేదు వీళ్ళకి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువు లేదు. పేతురు చదువుకోవాలా, యోహాను చదువుకోవాలా, లేకపోతే ఆంధ్రే చదువుకోవాలా, భక్తులు ఎవరు కూడా చదువుకోవాలా. చేపలు పట్టుకునేవాళ్ళు కొంతమంది, రకరకాలైనటువంటి పనులు చేసుకునేవాళ్ళు. ఆ దినాలు ఏముండే అంటే కొంతమంది పశువులు కాసుకునేవాళ్ళు, కొంతమంది గొర్రెలు కాసుకునేవాళ్ళు, కొంతమంది మేకలు కాసుకునేవాళ్ళు, కొంతమంది మరి గాడిదలు కాసుకునేవాళ్ళు, కొంతమంది గుర్రాలు కాసుకునేవాళ్ళు, కొంతమంది ఏనుగులు కాసుకునేవాళ్ళు. వీళ్ళదే కదా. చేపలు పట్టుకునేవాళ్ళు కొంతమంది, పక్షులను కొంతమంది తీసుకొచ్చి మేపుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క పామరుడు, చదువు లేనటువంటి వాళ్ళని చూసినప్పుడు వాడికి ఏమైందని చెప్పండి? ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడ్డారు. అవును కదా ప్రియమైన సోదరులారా. అందుకని ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రభువా, లోకములో ఘనులు ఉన్నారయ్యా, లోకములో జ్ఞానవంతులు ఉన్నారయ్యా, లోకములో గొప్పవారు ఉన్నారయ్యా. నన్ను ఏర్పాటు చేసుకున్నావా ప్రభువా? నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా నువ్వు. ఎంతగా ప్రభు మనం రుణస్తులై ఉంటారు. అందుకని కొరింథీ సంఘంలో చూస్తుంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఎవరెవరిని పిలిచినాడో, ఆ సంఘంలోకి ఎవరెవరిని పిలిచాడో ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టేస్తున్నారు. కాబట్టి పిల్లరా, గొప్ప విషయం అది. అందుకని ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన్ని ఏర్పాటు చేసుకొని సంఘ దర్శనము ప్రపంచంలో ఎవరికి ఇచ్చేది తెలిసిన? పేతురుకే. మత్తయి 16 అన్నాడు, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘము కట్టు. అంటే ప్రపంచంలో నేనున్నటువంటి యొక్క సంఘానికి మొట్టమొదట ఎవరంటే గొప్ప చదువుకున్న పండిట్ కాదు, లేక బైబిల్ జ్ఞానం కాదు, రీసెర్చ్ స్కాలర్స్ కాదు, అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు కాదు. అక్కడ కేవలము ఏ చదువులేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నేడు ప్రపంచంలోనే గొప్ప సంఘానికి పునాది అయిపోయినాడు. కాబట్టి పిల్లరా, ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకని అంటున్నాడు, నేను ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాను అండి. మరొక మాట చూసుకుందాం. అక్కడ రెండో విషయానికి వద్దాం. కొరింథీ రాసిన పత్రికలోనే ఇంకొక విషయం, 3 విషయాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క విషయాన్ని చదువుకుందాం. 3 ధ్యానించలేము కానీ ఒక్కొక్క విషయాన్ని చదువుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీ రాసిన పత్రిక 1 అధ్యాయం 2వ చదవనమ్మా. 27లోనే 27, 29 కదా, కలిసి ఉన్నాయి. ఇప్పుడు రెండో వాళ్ళ దగ్గరికి వస్తున్నా. వీళ్ళు ఎవరండి? బలవంతులమే. ఏమనుకుంటున్నావు మా బలాన్ని గురించి? కండలు తిరిగిపోయినటువంటి వాళ్ళమ్మ, డబ్బులు ఉన్నవాళ్ళమ్మేమో, ధనం ఉన్నవాళ్ళమ్మేమో, ఆస్తులు గలవన్న ఉన్నవాళ్ళే కదా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ కండబలం ఎంత, వీళ్ళ గుండె బలం ఎంత అంత చూడాలి కదా. మనకు తెలుసు బాగా. 3 సమయాల గ్రంథం 17వ అధ్యాయం ఏం జరిగింది? గొలియాతు వచ్చాడు, అంతెత్తు 6 అడుగుల జానుడు ఉంటాడంట. వచ్చి ఏమనుకుంటున్నాను? దావీదు ఎట్లున్నాడు? చిన్న పిల్లోళ్ళలాగా కనబడుతున్నాడు, చిన్న పిల్లోళ్ళలాగా వస్తున్నాడు. ఆయన ఎలాగ వస్తున్నాడు? కవచాలు ధరించి, పల్లెలు ధరించి ఆయన మీదకి వస్తుంటున్నాడు. ఇట్లా చూస్తే ఏడో కనబడుతున్నాడు, కింద కనబడుతున్నాడు. ఎవరు? దావీదు. బలహీనుడు. రే ఏందిరా నేను కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావు? నేను ఎవరిని అనుకున్నావు? ఫిలిస్తీనుడిని. పాలస్తీనా ఇప్పుడు ఉంది కదా, పాలస్తీనా. ఆ పాలస్తీనుడు, ఫిలిస్తీనుడు నేను. నా దగ్గరికి వచ్చావా?
నిన్ను ముక్క చెక్కలు చేసేసనుకో కాకులు గద్దకు పడేస్తానని అన్నాడు. బలహీనుడు, గొర్రెలు కాసుకున్నవాడు, చిన్నవాడు, కుటుంబంలో పొలంలో ఉన్నటువంటి వాడు ఒక యవ్వనస్తుడు వచ్చాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు, దావీదు ఏమన్నాడు తెలిసిన ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకుందామా? దావీదు అన్న మాట చూద్దాం అక్కడ. మొదటి సమూయేలు గ్రంథము, ఒక మాట చాలా శ్రేష్టమైన మాట. మొదటి సమూయేలు గ్రంథంలో 17 అధ్యాయం, మొదటి సమూయేలు 10 అధ్యాయంలో దావీదు అంటాడు మంచి మాటను. అప్పుడు దానిని బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకుంటాం. చూడండి దావీదు ఏమన్నాడంటే అక్కడ 45 నుంచి చదవండి. చూసారా, వాళ్ళని కత్తి బల్లెవి అన్నీ దర్శకుని వస్తుంటే దావీదు ఎలాగెళ్తున్నాడు? యెహోవా పేరిట నేను వస్తున్నాను. ఇక్కడ బాగా అర్థం చేసుకో ప్రయత్నం చేయండి. ఒకరేమో లోక సంబంధమైనటువంటి బలంతో వస్తున్నాడు, ఇంకొకరేమో ఆత్మ సంబంధమైన బలంతో వస్తున్నాడు. ఎవరు గెలిచారు ఇప్పుడు? అందుకని మనం జ్ఞాపకం చేసుకుందంటే సిగ్గుపడాలా. ఎంతమంది సిగ్గుపడ్డారో చూద్దాం రండి. చూడండి 49లో ఏముందో. చాలు, ఇక్కడ చూసావా? ఈయన వెళ్ళి నిన్ను కాకులు గద్దలకి వేస్తానని దగ్గరికి వెళ్ళి ఒక రాయి తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఏట్లోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు కూడా అవసరం లేదు, ఒక రాయి. ఏరు అనగా లోతైనటువంటి వర్తమానం, 5 రాళ్ళు కూడా 5 ఆత్మీయమైనటువంటి అనుభవాలు. అది తర్వాత చూద్దాం, టైం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక్క రాయి దెబ్బకి ఏమైపోయినాడు? ఎక్కడ కొట్టాడు చెప్పండి? ఎక్కడ కొట్టాడు? ఇక్కడ కొట్టాడు కరెక్ట్గా. ఆ వడిసెలు తిప్పి కొట్టి, వడిసెలు తెలుసా మీకు? పర్వాలేదు, తెలుసు. అయితే నేను బాగా పిట్టలు కొడుతుండేవాడిని. అప్పుడు వడిసెల్లో రాయి పెట్టేసి కొట్టామంటే చెట్టు మీద నన్ను పిట్ట పడాల్సిందే, అట్లా కొట్టేవాళ్ళం అప్పుడు పొలాల్లో తిరిగేటప్పుడు. కాబట్టి ఆ వడిసెలు పెట్టి కొట్టేటప్పటికి కరెక్ట్ ఇక్కడ కొట్టాడు. ఇక్కడ కొట్టేటప్పటికి ఒక్కసారిగా పడిపోయినాడు. అంటే నేను అర్థం ఏంటంటే సాతానుడు ఇక్కడ ఉంటాడు. సాతానుడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? ప్రతి వాళ్ళకి మెదడు అంటారు చూసావా? ఇక్కడ వచ్చేదంతా కూడా ఏంటించే చెడ్డ తలంపు, మంచి తలంపు, అది ఉపయోగం కానటువంటిది, మనం మోసం చేసేది, అన్యాయం చేసేది అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది. అందుకని మన పండితులు ఏం పెడతారా? నామాలు పెడతారు, తిరిగితే బొట్లు పెడతారు, అడ్డంగా పెడతారు, నిలువ పెడతా ఉంటారు. ఎందుకు పెడతారంటే అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే బలహీనుడైనటువంటి ఆయన బలమైనటువంటి గొల్యాతును కొట్టడమే కాకుండా వాళ్ళందరిని కూడా ఏం చేశాడు? పరిగెడుతున్నారు అందరూ కూడా. అయ్యో నాయన, మేము నిలబడలేము, ఇక మేము నిలబడలేము ఇశ్రాయేలు దగ్గర. ఏటోళ్ళు అంటూ వెళ్ళిపోతూ వస్తున్నారు. నేడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో అదే జరుగుతుంది. పాలస్తీనాలో ఈరోజు అదే జరుగుతున్నది. ఇశ్రాయేలుకి వాళ్ళకి ఈనాడు యుద్ధం జరుగుతున్నది అక్కడ. వాడి ప్రియమైన సోదరులారా, నా భారం ఎందుకు చెప్పానంటే ఈ విషయాన్ని మీకు, ప్రభు యొక్క ఏర్పాట్లు ఉన్న మనము, ప్రభువా నేను ఘనులు కాదు, నేను జ్ఞానిని కాదు, లేకపోతే నేను గొప్ప విషయానికి సంబంధించలేదు, అయితే నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీ ఏర్పాటు చేసుకుని సంఘంలో చేర్చేవయ్యా, అందుని బట్టి నీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామని ప్రభుని స్తుతించి ఆరాధిస్తాము. మరొక సమయం ఇచ్చినప్పుడు 3వ భాగాన్ని ధ్యానించుకుందాం. దాన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొలవు తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా తండ్రి వచ్చిన బిడ్డల బట్టి కొంతమంది స్తోత్రాలు. మా తండ్రి మా ప్రభా చెప్పబడిన మాటలను
శ్రద్ధగా ఆలకించినారు. ఆ మాటలు వారి హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. విన్నవారిలో లోతైన కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వర్షానికి ఆగిపోయి బలహీనైన వారు కొంతమంది ఉన్నారు, వారు కూడా బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా తండ్రి, గత నెల రోజులు మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇంటిలో చేరి మా ప్రభా మరి మాకెంతో తోడుగా ఉండి అనేకమైనటువంటి పరిస్థితులు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ప్రభా, మా తండ్రి, అంతే మాత్రం కాకుండా మాకు మా ప్రభా స్థలం ఇరుగ్గా ఉన్నది, మందిరికి కావాలని అనుకున్న ప్రార్థనలో అనేకులను మీరు తీసుకుని వచ్చి ప్రార్థించడానికి సహాయపడుతున్నారు. మీకు అందరూ స్తోత్రాలు. విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన మంచి అవకాశం బట్టి మీకు అందరూ స్తోత్రాలు. ఈ వర్తమానం ఎవరెవరైతే వినబోతూ ఉంటున్నారో వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి లోతైన సత్యంలోకి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. మరి రేపు మామూలుగా